త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. అడ్వాన్స్. లక్ష్మీదేవి, ఈ పాటలన్నీ నీకోసమే. సరే, ఇక వెళ్దాం పద. ఇంతకంటే ఎక్కువసేపు ఇక్కడే ఉంటే అందరికీ లేనిపోయిన డౌట్స్ వస్తాయి. పద. ఏంటి కొరమేను, మాటలన్నీ అయిపోయాయా? పండా, కాయ, పుచ్చా? ఏ హాస్, శుభవాని పెళ్లి గురించి మాటలు జరుగుతూ ఉంటే నువ్వేంటి పుచ్చు గిచ్చు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మీ ఇద్దరు కాస్త ఆగితే వాళ్ళ ఉద్దేశం ఏమిటో వాళ్ళు చెప్తారు. నాకు ఈ పెళ్ళి ఓకే అంకల్. సరే అయితే పంతులు గారిని అడిగి దగ్గరలో ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూడండి, ఎంగేజ్మెంట్ చేసేద్దాం. బామ్మగారు, నాకు అమ్మాయి నచ్చింది. అమ్మాయికి నేను కూడా నచ్చితే డైరెక్ట్గా పెళ్ళి పెట్టేసుకుందాం. అదేంటి ఎంగేజ్మెంట్ కాకుండా డైరెక్ట్గా పెళ్ళంటున్నారు? నాకు ఆఫీస్లో లీవ్స్ ఎక్కువగా లేవు. పెళ్లి చేసుకుని వీలైనంత త్వరగా అమెరికాకి వెళ్ళిపోవాలి. అందుకే ఎంగేజ్మెంట్ కాకుండా డైరెక్ట్గా పెళ్లి పెట్టుకుంటే మంచిదని. అంతేనా? న్యూస్ లో చూపించినట్టు పెళ్లి పేరు చెప్పి పెట్టినవన్నీ పట్టుకుని అమెరికా అని చెప్పి అనకాపల్లి చెక్కేరు కదా? అమ్మా హాసినమ్మా, మీ డౌట్లు మామూలుగా ఉండవే, మైండ్ బ్లాక్ అయిపోయేలా ఉంటాయి. అంతే కదా బాబాయ్ గారు, తొందర పడుతున్నారు అంటే ఆ తొందర వెనుక ఏదో ఒక తుంటరి పని జరుగుతున్నట్టే కదా. హాసిని, నువ్వు కాస్త ఆగమ్మా. అమ్మా జాస్మిన్, నీకీ పెళ్లి ఇష్టమేనా? జగదీష్, పంతులు గారిని కనుక్కుని ఓ వారం రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం ఉంటే చూడమని చెప్పు. అలాగేనమ్మా. త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.